ఏదైతే ఉందో కంప్లీట్లీ ఒక డివైన్ తమన్నా అయితే చూసాం. అండ్ వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, తమన్నా గారి పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ టు క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే ఇంకా పీక్స్ సినిమాకి. నాకు చాలా చాలా నచ్చింది. కాకపోతే చాలా సినిమాలు మిక్స్ ఉంది ఇందులో. ఒక సినిమా కాదు, ఒక అఖండ, ఒక అరుంధతి, మెయిన్గా అరుంధతి ఫ్లేవర్ బాగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది. అండ్ అలాగే అందులో షాహిదీ షిండే గారి క్యారెక్టర్ లాగే మురళీ శర్మ గారి క్యారెక్టర్ని కూడా ఇందులో తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏం పాయింట్ అనుకున్నారు అనేది నాకు అనిపించిన పాయింట్ ఏంటి అంటే, హిందువుదే కాదు ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా కూడా వాళ్ళ ప్రార్థనలతోటి ఏకంగా ఏకమత్వంతో అందరూ కలిసి వచ్చి ప్రార్థన చేస్తే చెడుని అంతం చేయవచ్చు అనే పాయింట్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది. చాలా చెడు మీద మంచి గెలవాలి అంటే ఒకళ్ళే కాదు, అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా చెడు మీద మంచి గెలవాలంటే అందరూ కలిసి ఉంటేనే అనేదాన్ని చూపిద్దాము అన్న పాయింట్ అయితే కనిపించింది. అండ్ అరుంధతి ఫ్లేవర్ చాలా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ హనుమాన్ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తుంటుంది. సో అవన్నీ పక్కన పెడితే తమన్నా గారి పెర్ఫార్మెన్స్ నిజంగా నాకు ఆవిడది ఊసరవెల్లి పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆవిడ నిలబడి మాట్లాడేది మళ్ళీ నాకు అంత డివైన్ ఫీల్ వచ్చిందనమాట తమన్నా గారికి. సో తమన్నా గారికి మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అనేది. వర్త్ టు వాచ్, ఖచ్చితంగా వర్త్ టు వాచ్. ఫస్ట్ హాఫ్ భరించండి, సెకండ్ హాఫ్ యూ విల్ ఫీల్ ద టారా. సెకండ్ హాఫ్ మీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సౌండ్ పరంగా అవ్వచ్చు, స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఏదన్నా కానీ సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ గుడ్. రేటింగ్ ఎంత ఇచ్చు అవుట్ ఆఫ్ 5? ఫస్ట్ హాఫ్ పక్కన పెడతాం కాబట్టి 5కి 2.75.